తీన్మార్ మల్లన్న గారు 10 రూపాయలు ఛాయ్ పైసలు అడిగినప్పుడు ఎక్కడికి పోయినరు మీరంతా? ఇవాళ ఆయన పార్టీ పెట్టిండు, ఆయన అడుగుతారా మరి మీకు 2000 కోట్లు ఉన్నాయంట ఎక్కడి నుంచి వచ్చినాయని? ఒక నిమిషం తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి నా ఫోన్ ఇవ్వే మాట్లాడతారా కల్పలా? అరే మిమ్మల్ని అడగమంటుంటే నన్ను అడగమంటారు? మీరు మాట్లాడుతా అన్నారు కదా, అడుగుతా అన్నారు కదా, జోక్గా చేస్తా. కాదే ఛానల్ నాది, యాంకర్ నేనే అడుగుతున్నాను. నేను జస్ట్ మీరు అడిగేదానికి సమాధానం చెప్పడానికి వచ్చినాం కదా. ఆయన పార్టీ పెట్టడం వేరు, ఇండిపెండెంట్ గా మీరు కంటెస్ట్ చేయడం వేరు, రెండింటికి వ్యత్యాసం ఉందా? అంతకంటే ముందు ఆయన ఇండిపెండెంట్ గానే ఎమ్మెల్సీ బరిలో పోటీ చేసిండు. 2-3 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్ గానే ఆయన ఎన్నికల బరిలో పనిచేసిండు. బీసీ తీన్మార్ మల్లన్న ముందు పెట్టుకొని తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే ఆయన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు ఆర్ కృష్ణయ్య గారు. తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పోరాడుతున్నారు, ఆయన గుజ్జల కృష్ణయ్య గారు పోరాడుతున్నారు. ఎంతో మంది వాళ్ళ జీవితాలను బలిపీఠాల మీద పెట్టారు. వాళ్ళ ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఒక్కడిని అనొద్దు. ఆయన ఒక బీసీ అయితే మేము కూడా బీసీలమే, అంతకంటే ముందు కొట్లాడిన వాళ్ళమే, కేసులు పెట్టి వెళ్ళిన వాళ్ళమే. నేనేంటంటే అన్న నువ్వు గొప్పోడని నేను కాదన్ను, మమ్మల్ని తక్కువగా చూడకు.